మంది ఏమైనా గుమ్మం దగ్గర వస్తారేమో గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ, ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయింది అప్పుడు 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23లోనో. అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడేవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడేవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి. కొన్ని వదిలేసాడు అనుకోండి, యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి. ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి తయారు చేసి వేసాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి, నేను ఎప్పుడు వేసాను ఇది? 2013లో వేసాను. 12 ఏళ్ళు పుస్తకం అయిపోయింది. అన్నీ అదేనండి స్పందన రాకపోవడం అంటే, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చే మాట్లాడతానని నేనేం ఎక్స్పెక్ట్ చేయను. అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను, అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చింది, అది కరెక్టేట. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పాడు ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ, ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే, అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని, ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళాను. ఐవీఆర్ కృష్ణారావు గారు ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే, రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఏమి ఉండకూడదు. వెయ్యండి, కోర్టులో వేయండి, ఒక ఎఫిడేవిట్ వెంటనే వేయించి రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా, వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి, సీనియర్ అడ్వకేట్ని హైర్ చేసి పంపండి అని అంటే తప్పేం లేదు. ఆ మాట ఆయన అనాలి. చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయి ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం, ప్రభుత్వంలోకి వచ్చారు, చేయమని కోరటం. నవంబర్ 1 మనకి ఎప్పుడు అసలు మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో ఎవరికని తెలుసా? ఇప్పటికి అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా? ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా? మన నుంచి వాళ్ళు విడిపోయారా, వాళ్ళు మన నుంచి విడిపోయారా అనడానికి ఎవరి దగ్గర ఉండిపోయింది మొత్తం? రాజధానే కదా మెయిన్. అసలు వాళ్ళ గొడవ అంతా కూడా ఇది రాష్ట్ర విభజన కాదు. నేను చెప్తే ఎవడో వినలేదు. అప్పుడు నేను రాజమండ్రి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇది రాష్ట్ర విభజన గురించి కాదు, హైదరాబాద్ సిటీ గురించి గొడవ. హైదరాబాద్ సిటీ రెవెన్యూ 72% ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో. ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలా డివిజన్ చేస్తారు? మీకు విచిత్రం ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది ఎక్కడా పెట్టలే. లేదు, ఒకసారి చదువుకోండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అని అక్కడ పెట్టలేదు. ఆంధ్ర ఏర్పడింది, ఆడిని పిలుస్తున్నాం, ఈయన్ని పిలుస్తున్నాం, ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు, ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు, మీ ఊర్లో పెడతాను, మీ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం ఓరెత్తించేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది? 11 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా. కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు. అవి రారు ఇక్కడికి. వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్లు వాళ్ళు అందరూ మానేస్తారు. మేము హైదరాబాద్లో ఉంటాం కానీ ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి. ఆ మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు, అక్కడ ఏమీ లేదు, మేము రావండి అని పోతారు. అందుకే పెట్టట్లేదు. మీరే రాకుండా బయట నుంచి పెద్ద పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు? మీరు అట్లీస్ట్ ఆ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ అక్కడ పెట్టండి. ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని. మిగతా చోటుకి వెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు. ఎవడో వస్తాడన్నదంతా ఉత్తి మాయండి. ఇక్కడ ఏదో ఉండాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడైనా వస్తాడు ఇక్కడికి. లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి, అవసరం ఏంటి? ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు, గూగుల్ దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడని. ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఈ ఆదాని అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఆదానికి గూగుల్కి జరిగింది, వస్తున్నారు. సరే రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం. గూగుల్ పోర్ట్లు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా? పోర్ట్ కట్టాలంటే సముద్రం ఉండాలి, సముద్రం ఉన్న చోటకే వస్తారు. అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేవన్నీ అక్కడికి వెళ్తున్నాయి. ఏ వ్యాపారస్తుడైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏవి రాదు. మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు, చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు. మనం ఏదో ప్రచారం వాడు వచ్చాడు వీడు వచ్చాడు కేవలం మన కోసం జనం చూసి ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏముండదు. మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత 10 ఏళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి. గత 10 ఏళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది? రెవెన్యూ పడిపోలేదు, బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంకేం చేస్తాం? నిన్న 100 రూపాయలు వచ్చిందండి, ఈవేళ 150 రూపాయలు వచ్చింది, ఇంకెంతకన్నా ఏం కావాలని. అది కాదు లెక్క. బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న 100 రూపాయలు వచ్చేది 200 అయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100 150 అయింది. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది రెవెన్యూ, విడిపోయిన తర్వాత ఎలా ఉంది? మాకన్నా చిన్న రాష్ట్రాలు, వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి? మాకు చిన్న క్వశ్చన్ ఇస్తామన్నారు 5 ఏళ్ళకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు. కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని జైట్లీ వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు. ఇదంతా ఆన్ రికార్డు, రాజ్యసభ రికార్డు, మనందరికీ కూడా తెలుసు. మీ ఇప్పుడు ఇవాళ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలాగది? ఏమండి, ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను, నన్ను కలవాలని వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వెంటనే వెళ్తాం. ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి రాకూడదా అన్నాడు. అయిపోతుంది, ఎందుకు రానండి వస్తాను. నన్ను ఎందుకంటే ముఖ్యమంత్రి తిట్టారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ కేసీఆర్తో వెళ్ళి కలుస్తాను. ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు, నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది, కేసీఆర్ని వెళ్ళి కలుస్తాను. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. మనకైనా కేసీఆర్ కలిశాను. నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది. యాంటీ బీజేపీ, నేను యాంటీ బీజేపీ, అందుకే పిలిచానని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటా ఆయన పిలవలా. నేను ప్రెస్ మీట్లో చెప్పిన దాన్ని చూసే ఆయన కౌరు పెట్టాడు రమణమని. ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత, హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇది పడవలు మునిగిపోయి చచ్చిపోయారు చాలామంది, గుర్తుందా? పాపికొండల మధ్యలో చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన వెంటనే ఆ విషయం తెలియక అందుకని ఏం చేశారంటే నేను బాబీ, చెరుకూరు రామారావు, అశోక్ కుమార్ జైన్ అంతా కలిసి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళేటువంటి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే మీది 12ంటికి మార్చారండి, మీరు విజయవాడలో వచ్చి ఉండండి, మీకు 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ ఉంది. నువ్వు వచ్చావా కృష్ణ? ఆ రోజు కృష్ణ, మన పసుపులేటి కృష్ణ
అంత కలిసి వెళ్ళాం. ఆయనకి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేమన్నా లేదంటే 12 అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే సీఎం గారు 12 తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవటం వీల్లేదు అంటున్నారండి. 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, వచ్చి ఇక్కడ ఉండండి, మిమ్మల్ని పిలుస్తారు అన్నారు. అంటే మేము వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చేసిన తర్వాత చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావుకి తెలుసున్న వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు, ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పు సీఎం గారికి చెప్పి ఇది పెట్టించండి అంటే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది, టైం ఇచ్చారు. అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు